ఒక నటుని నటనా రూపాలు. శ్రీ మమ్ముట్టి పద్మభూషణ్ 2026 అవార్డ్ గ్రహీత. ఒక బాలుడు వెండితెరపై వెలగాలని కలలు కన్నాడు. దశాబ్దాల అంకిత భావం భారతీయ చలనచిత్ర రంగంలో అతనికి ఒక విశిష్ట స్థానాన్ని కల్పించింది. మా నాన్న నన్ను డాక్టర్ కావాలని కోరుకున్నారు. అనుకోకుండా నేను న్యాయవాదిని అయ్యాను. చివరకు ఇప్పుడు నటుడిగా ఉన్నాను. కానీ నా మొదటి సినిమాను తెరపై చూసినప్పుడు స్క్రీన్ పై నటుడిని కావాలనుకున్నాను. ఆ పోరాటం, ఆ ప్రయత్నం, ఆ కల కోసం తప్పిస్తున్నాను. నా బాల్యం గడిచాక వాటిలో 1-2 సన్నివేశాలను ప్రయత్నించాను. ఆ తర్వాత నేను లాయర్గా నా కెరీర్ ప్రారంభించాను. నాకు పెళ్ళయింది. ఆ తర్వాతే నాకు ఒక పెద్ద పాత్ర చేసే అవకాశం వచ్చింది. అదృష్టమో దురదృష్టమో ఆ సినిమా పూర్తి కాలేదు. నేను ఔత్సాహిక నాటక రంగం చేసేవాడిని. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని. సమయం దొరికినప్పుడల్లా నేను నాటకాలు కూడా వేసేవాడిని. కానీ నా అభిరుచి సినిమాలే. చాలా కష్టపడ్డాను. ఎంతో మంది దర్శకులను కలిసేవాడిని. వాళ్ళు నాలో ఏదో ఒక తప్పు వెతికి నన్ను తిరస్కరించేవారు. బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ చివరకు మిస్టర్ ఎంటీ నన్ను కలిశారు. ఆయనకు నాపై కొంత నమ్మకం కలిగింది. దాంతో ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి నేను ఎన్నో కష్టాలు పడి మీడియాను అధ్యయనం చేసి మెళకువలు నేర్చుకున్నాను. ఒక సాధారణ నటుడిగా మారడానికి చాలా కాలం పట్టింది. కానీ ఒక పరిపూర్ణ నటుడిగా మారడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పడుతుంది. ఏ ఒక్కరు నన్ను సవాల్ చేయలేరు. ఎందుకంటే నాలో జిజ్ఞాస, అంకిత భావం, నిజాయితీ ఉన్నాయి. కానీ నేనెప్పుడూ నటుడినే కావాలనుకున్నాను. కానీ స్టార్ని కాదు. నేను ఇప్పటికీ ఒక నటుడిగానే ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులోనూ ఎప్పటికీ ఒక నటుడిగానే ఉంటాను. నేను సినిమాల్లోకి రాకముందే వివాహం చేసుకున్నాను. నాకిద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె. నా కుమారుడు ఒక నటుడు, నా కుమార్తె చిత్రకారిణి, నా భార్య గృహిణి. వారు ఎల్లప్పుడూ నా అభిరుచికి తోడుగా ఉండి ప్రోత్సహిస్తూ నాకెంతో సహాయపడ్డారు. నేను చాలా మంది కొత్త వారిని, కొత్త దర్శకులని తొలిసారిగా దర్శకులుగా మారే యువతను ప్రోత్సహిస్తాను. వారికి నాతో కలిసి పనిచేయడానికి ఒక భిన్నమైన అవకాశం లభిస్తుంది. నేను దాన్ని కోల్పోవాలనుకోను. శ్రీ మమ్ముట్టి పద్మభూషణ్ 2026. కోడి కోడి నమస్కారం.